హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ వ్లాగ్. రేపు వచ్చేసి నా బర్త్డే అన్నమాట. బర్త్డే గిఫ్ట్ తీసుకుందామని నేను మలబార్ గోల్డ్ స్టోర్కి వచ్చాను. పదండి, నేను ఏం తీసుకుంటానో ఇప్పుడే చెప్పేస్తాను. నా మైండ్లో వచ్చేసి 4 ఐటమ్స్ ఉన్నాయండి. ఈ 4 ఐటమ్స్లో నేను ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి స్టెప్ చైన్ అన్నమాట. ఈ స్టెప్ చైన్కు లేయర్ చైన్ అని కూడా అంటారు. అదే ఇప్పుడు నేను ట్రై చేసి చూస్తున్నాను. 4th లేయర్డ్ అనేది ట్రై చేసి చూస్తున్నాను. ఇది ట్రెడిషనల్ వేలో ఉందండి. ఈ 3 లేయర్ది కూడా చాలా బాగుంది. డ్రాప్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 5th లేయర్ అన్నమాట. 5 లేయర్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుండే. ఇది వచ్చేసి అన్నిటికంటే చాలా అట్రాక్టివ్ కనబడుతుంది ఈ 3rd లేయర్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. హాఫ్ సారీస్ పైకి ట్రెడిషనల్ లుక్ పైకి ఇదైతే చాలా బాగుంటుంది. ఓకేనా, నాకు వచ్చేసి మోడర్న్ వేలో కావాలి. ఓకేనా, పదండి. నెక్స్ట్ ఇంకొకటి ఏది నా మైండ్ లో ఉందంటే బ్రేస్లెట్ అన్నమాట. నేను అనుకుంటున్నాను ఏంటంటే డైలీ యూస్ కోసం బ్రేస్లెట్ తీసుకుందామండి. ఎందుకంటే మనం డైలీ యూస్ చేయడం వల్ల ఎప్పుడు కూడా ప్రజెంటబుల్ గా కనిపిస్తాం, అలాగే అట్రాక్టివ్ గా కూడా కనిపిస్తాం అన్నది నా ఒపీనియన్ అండి. అందుకోసమే నేను డైలీ యూస్ కోసం బ్రేస్లెట్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. పదండి, చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అనేవి మీకు ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఓకేనా, ఇందులో నుంచి నేను ఏం సెలెక్ట్ చేస్తానో చూద్దాం. పదండి, చూస్తున్నారు కదా, నాకు కావాల్సింది డైలీ యూస్, కానీ నాకు నచ్చుతుంది ఏంటి, స్టోన్స్ అన్నమాట. స్టోన్స్ అంటే మనం పార్టీ వేర్, సెమీ పార్టీ వేర్ లోనే వస్తుందండి. అయినా కూడా మనం స్టోన్స్ అనేవి ట్రై చేద్దాం. ఆ తర్వాతే డైలీ వేర్ది కూడా చూద్దాం. పదండి, ఇందులో నుంచి నాకు ఏదేది నచ్చిందో చూపిస్తాను. డైలీ వేర్ కోసం అంటే ఇలాంటి గోల్డ్ ఇయర్స్ ఎంపిక చేసుకోవాలి, అవి కూడా ఎంపిక చేస్తున్నాను. దాంతో పాటు స్టోన్స్ ఎంతగా నచ్చుతుందంటే అవి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అయితే లేయర్ చైన్ లో ఈ చైన్ అనేది నాకు నచ్చింది, అయితే సైడ్ లో పెట్టించాను. చూద్దాం నేను లాస్ట్ లో ఏం తీసుకుంటాను, మీరే చూడండి. ఓకేనా, పదండి. ఇప్పుడు వచ్చేసి నేను ఎంపిక చేసుకున్న వాటిని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి అది ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రేస్లెట్ కూడా చాలా నచ్చింది, చాలా క్యూట్గా ఉంది. కాకపోతే ఇది డైలీ యూస్ పర్పస్ కాదండి, సెమీ పార్టీ వేర్, పార్టీ టైప్ అన్నమాట. ఓకేనా, అయితే ఇది చాలా సింపుల్ గా ఉంది, కాకపోతే డైలీ యూస్ కి పనికి రాదు. ఓకేనా, ఇది అనేది మా ఆయనకు చాలా నచ్చింది. ఇది నేను ఫైనల్ చేస్తుండే, కాకపోతే ఏంటంటే సైజ్ ఇష్యూ అన్నమాట. నా చెయ్యికు సరిగ్గా రావట్లేదు. చూస్తున్నారు కదా, నేను దీన్ని లాక్ చేయలేదు, ఓన్లీ ఇట్లా పెట్టుకొని చూస్తున్నాను. ఇది అనేది డైలీ యూస్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి. ఓకేనా, దీంతో పాటు ఇంకా 3-4 అనేవి గోల్డ్ ట్రై చేసి చూద్దాం. ఇది కూడా డైలీ యూస్ కి పర్ఫెక్టే, కాకపోతే అది స్టిఫ్నెస్ ఉంది కాబట్టి అది నాకు నచ్చలేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రై చేశాను. ఇది కూడా డైలీ యూస్ కు ఓకే, కానీ అంత అట్రాక్టివ్ లేదు. ఇది కూడా డిజైన్ అంతగా నాకు నచ్చలేదు. ఓకే, నేను ఫైనల్ గా వచ్చేసి ఈ 4 ప్యాటర్న్స్ అనేవి సెలెక్ట్ చేశాను. 2 అనేవి రావట్లేదు, ఈ రెండిట్లోనే ఫైనల్ చేస్తాను. ఓకేనా, ఈ 2 బ్రేస్లెట్ల నుంచి నేను ఏం తీసుకుంటానో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నా మైండ్ లో ఏముందంటే గోల్డ్ నెక్లెస్. ఓకే, పదండి. ఈ గోల్డ్ నెక్లెస్ లో ఫస్ట్ అనేది ఇది ట్రై చేసి చూస్తున్నాను. ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది. ప్లెయిన్ సారీస్ పైన ఇలా స్టైల్ చేస్తే నా సామీరంగా చాలా బాగుంటుందండి, కానీ మా ఆయనకు అంతగా నచ్చలేదు. ఏం చేద్దాం. సెకండ్ వచ్చేసి ఇది మా ఆయనకు చాలా నచ్చింది. మోడర్న్ వేకి అయితే చాలా బాగుంటుంది, అంటే ఫ్రాక్స్ పైన కూడా స్టైల్ చేయొచ్చు, మోడర్న్ డ్రెస్సెస్ పైన కూడా స్టైల్ చేయొచ్చు, ట్రెడిషనల్ గా కూడా స్టైల్ చేయొచ్చు. కాకపోతే నాకు ఇలాంటి డిజైన్ లో ఇంకొకటి ఇంట్లో ఉంది కాబట్టి ఇది క్యాన్సల్ అన్నమాట. సేమ్ డిజైన్ నేను 2 తీసుకోవాలనుకోవట్లేదు, అందుకోసం ఇది క్యాన్సల్ ముందే చెప్పిస్తున్నాను. థర్డ్ వచ్చేసి ఇది ట్రై చేశాను. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చూడ్డానికి అట్రాక్టివ్ గా డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట. చాలా బాగుంది, నాకైతే నచ్చింది, కానీ మా ఆయనకు నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ సారీస్ పైకి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి. సారీస్, హాఫ్ సారీస్ కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది, డ్రెస్సెస్ కు సెట్ కాదు. ఓకేనా, 4th వన్ వచ్చేసి ఇది లంగా ఓని సారీస్ పైకి అయితే చాలా బ్యూటిఫుల్ అండి, అది పార్టీ వేరే అన్నమాట. మా ఆయనకి ఇదైతే అస్సలే నచ్చలేదు, నాకు కూడా ఓకే ఓకే అనిపించింది. అయితే 4th వన్ నా మైండ్ లో ఏముందంటే డైమండ్ సెట్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని డైమండ్ సెట్స్ అనేవి స్టైల్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి మోడర్న్ ట్రెడిషనల్ దేనిపైకైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఓకేనా, సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడే చూపించాను కదా, తర్వాత మళ్ళీ చూపిస్తాను. పదండి, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అనేవి కొద్దిగా చూద్దాం. ఇక్కడ డిస్ప్లేలో ఏమున్నాయో మా ఆయన అనేది కొన్ని సెలెక్ట్ చేశాడు, అది అందులో నుంచి ట్రై చేద్దాం. ఓకేనా, చూస్తున్నారు కదా, ఈ 2 అనేవి మా ఆయనకు చాలా నచ్చాయి. ఈ ఫస్ట్ అనేది స్టైల్ చేశాను, ఇది వచ్చేసి 3rd ప్యాటర్న్ అన్నమాట, అది నాకు నచ్చలేదు. ఇది వచ్చేసి కాస్త క్యూట్ గా డిఫరెంట్ గా అనిపించింది.
ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. అయినా ఇంత మెస్సీగా ఉంటే నాకు నచ్చదు కూడా. ఓకే, ఫైనల్గా వచ్చేసి నేను ఇక్కడ నుంచి ఈ బ్రేస్లెట్ తీసుకున్నాను. ఆ తర్వాత డైమండ్ సెట్ పర్చేజ్ చేశాను, కానీ ఇక్కడ నుంచి కాదు, ఎక్కడి నుంచి అనేది నెక్స్ట్ వ్లాగ్ లో